చందమామ కథ దాయాదులు. బెబ్బులి రైతు రామన్న ఇంటి కాపలా కుక్క. ధైర్య సాహసాలకు, విశ్వాసానికి దానికి అదే సాటి. ఒకనాటి ఉదయం బెబ్బులి పక్కన ఉన్న అడవికి షికారుకి పోయింది. అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక తుప్ప చాటున కూర్చొని ఉన్న తోడేలు, దాని పక్కనే ఒక నక్క దానికి కంటబడినాయి. బెబ్బులి టక్కున వెనుదిరిగింది. అలా తిరగటం అవంటి భయపడి కాదు. వాటి చూపు, కూర్చున్న తీరు బెబ్బులికి ఎంతో అసహ్యం కలిగించినాయి. అన్నయ్య ఆగు, ఒక చిన్న సంగతి అని నక్క కేక వేసింది. ఆ కేక వినగానే బెబ్బులి వెనుతిరిగి తోడేలు నక్క కూర్చున్న చోటుకి వెళ్ళింది. నక్క తోకాడించి చెవులు టపటపా కొట్టి ఇలా చెప్పటానికి ప్రారంభించింది. తోడేలన్నా నేను మన కుటుంబ విషయాలే చర్చిస్తున్నాం. తెలుసునో లేదో మనం అంతా దాయాదులం. చాలా కాలం క్రిందట మీ శాఖ వాళ్ళంతా మనుషులతో పరిచయం చేసుకొని గ్రామాలలో, పట్టణాలలో నివాసం ఏర్పరచుకున్నారు. తోడేలు అన్నయ్య శాఖ వాళ్ళు, మా వాళ్ళు అడవుల్లోనే ఉండిపోయారు. పోతే చలి ఎక్కువ కావటం వల్ల తోడేలు అన్నయ్య శాఖ వాళ్ళంతా ఒంటి నిండా బొచ్చు పెంచుకుంటే మేము గుంటల్లో, బొరియల్లో నివసింపసాగాం. అసలు ఇంతకు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మనం దాయాదులం, అన్నాదమ్ములం అన్నది. తోడేలు అవును అన్నట్టుగా జల్లితోక కిందకి పైకి తిప్పింది. బెబ్బులికి కూడా ఆ మాటల్లో ఎంతో నిజం కనపడింది. అయితే వీలైనప్పుడు మా ఇంటికి ఓ మారు రండి అని తోడేలుని, నక్కని ఆహ్వానించింది బెబ్బులి. ఆ రాత్రి చీకటి పడగానే తోడేలు, నక్క బెబ్బులింటికి వచ్చినాయి. యజమాని తన కోసం పెట్టిన ఆహారంలో బెబ్బులి వాటికి భాగం ఇచ్చి సత్కరించింది. తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి కృతజ్ఞత తెలియపరిచి తోడేలు, నక్క వాటిళ్ళకు వెళ్ళిపోయినాయి. తెల్లవారింది. బెబ్బులి రైతు రామన్న ఇంటి వాకిట అటు ఇటు తిరుగుతోంది. హఠాత్తుగా పక్కింటి ఇల్లాలు లబో దిబోమంటూ ఏడవసాగింది. అయితే ఆమె ఎందుకిలా ఏడుస్తున్నది అని అడగవచ్చు. రాత్రి ఇంటి చూరు కింద కమ్మివేసిన 2 కోళ్ళు అయిపో అజా లేకుండా పోయినాయి. దొడ్లో కట్టివేసిన గొర్రెపోతు హస్తిపంజరమై మాత్రమే మిగిలింది. బెబ్బులికి ఆశ్చర్యం వేసింది. కోళ్లను, గొర్రెల్ని ఎవరెత్తుకుపోయి ఉంటారా అనే సమస్య తేల్చుకోలేక మనస్సులోనే మదనపడి సాగింది. తను ఎంతో విశ్వాసమైన జంతువు అనే సంగతి తనకు తెలుసు. తన దాయాదులైన నక్క, తోడేలు కూడా చాలా మంచివాళ్ళని దాని దృఢ నిశ్చయం. మరటువంటప్పుడు ఇటువంటి పని చేసిన దుర్మార్గులు ఎవరై ఉంటారు అని ఆలోచనలో పడింది బెబ్బులి. ఆ రోజు చీకటి పడింది. తోడేలు, నక్క మామూలుగానే వచ్చినాయి. బెబ్బులి తన ఆహారంలో భాగమిచ్చి సత్కరించి వాటితో ఇలా అన్నది. ఇక నుంచి మీరిక్కడికి రాదలిస్తే పగటిపూటే రండి అని. అందుకు తోడేలు, నక్క జంట గొంతులలో అబ్బే, పగటిపూట వచ్చేందుకు మాకంత తీరుకుందనుకుంటున్నావా ఏంటి అని. తర్వాత వెళ్ళిపోయినాయి. తెల్లవారింది. పక్కింట్లో బ్రహ్మాండం బద్దలయ్యేలా కేకలు. రైతు రామన్న కూడా అరుస్తున్నాడు. 3 బాతులు, 1 మేకపిల్ల అంతు లేకుండా పోయినాయి. మిగిలిందల్లా అటూ ఇటూ గాలిలో ఎగిరే బాతు ఈకలు, మేకపిల్ల గిట్టలు, డొక్క ఎముకలు ఇవి మాత్రం కనిపిస్తున్నాయి. బెబ్బులి గ్రహించింది. తన తెలివి తక్కువకు చాలా చింతించింది. యజమానికి నిజంగా తను ద్రోహం చేశానని బాధపడింది. చీకటి పడుతూ ఉండగానే భాగం ఇచ్చి సమయం కోసం కాచు కూర్చుంది. బెబ్బులి సత్కారానికి ఎన్నో ధన్యవాదాలు పలికి తోడేలు, నక్క బయలుదేరినాయి. వాటికి కనపడకుండా బెబ్బిలి వెనకనే బయలుదేరింది. అది చూస్తూ ఉండగానే తోడేలు వామి పక్కన పడుకున్న గొర్రెపిల్లను నోటకు అరుచుకుంది. బెబ్బులికి పట్టరానంత కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ తోడేలు మీదకి దూకి కలయబడి గొర్రెపిల్లను విడిపించింది. ఆ పక్కనే కోళ్ళగూట్లో జొరబడిపోతున్న నక్క ఈ అలజడి విని పరిగెత్తుకుంటూ వస్తూ, అయ్యయ్యో, కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడే ఈ తోడేలన్నా, ఎంత ఘోరం అని అనేక విధాల సానుభూతి తెలిపింది. అసలే కోపంగా ఉన్న బెబ్బులికి ఆ మాటలు చుర్రుమనిపించినాయి.
తోడేలుని నక్కని ఉద్దేశించి దాయాదులమంటూ ఎంత మోసం చేశారు. మీరు దుష్టులు. రూపంలో మీకు నాకు పోలికలున్నాయేమో కానీ బుద్ధిలో మాత్రం మీకు నాకు సామ్యమే లేదు. ఈసారికి వదులుతున్నాను. పోండి, మీ దారిన మీరు పోండి ఇక్కడి నుంచి. మరెప్పుడైనా ఈ ప్రాంతంలో కనపడ్డారా ప్రాణాలతో వదిలేదే లేదు అని హెచ్చరించింది. తోడేలు నక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనుదిరిగి చూడకుండా అడవులలోకి దౌడు తీసినాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత వై కోటీశ్వర శర్మ గారు, టెక్కలి నుంచి. ఈ కథ మీకు అర్థమైందనుకుంటాను. మనలాగా కనిపించినంత మాత్రాన మన వాళ్ళు అయిపోరు, మనలాగే ఉండరు. జాగ్రత్త మరి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.